పాలించేవాడు ప్రభు అయితే రక్షించేవాడు రాజు. ఈ సూపర్ 2లో ఈ అమ్మాయిని రక్షించాలన్నా పాలించాలన్నా నేనే. సో సూపర్ 2కి నేనే రాజు. సో నా రాజు గద్దెని ఈరోజు ఈ పులికి ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఈరోజు మనం స్టంట్ చేయబోయేది పులితోనే. పేరు పులిహారం. సో చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో. మా పులికి ఆహారంగా అమ్మాయిలు పడతారో లేదంటే స్టంట్ ఫినిష్ చేసి పులిహోరం అనే స్టంట్ ని జయిస్తారో చూద్దాం. లెట్స్ సీ. గెట్ రెడీ టు సే సూపర్. పులిహారం ఏంటంటే ఒక బోనులో ఒక పులి ఉంది. ఆ బోనులోకి ఈ పిల్లిని పంపిస్తాను. సో ఈ పిల్లి ఆ బోనులోకి వెళ్ళిన తర్వాత పులి దగ్గరికి వెళ్ళి పులి మెడలో ఒక హారం వేసి దాన్ని థ్యాంక్ యూ చెప్పి ఇలాగా పులికి థ్యాంక్ యూ చెప్పి పులి పక్కన సెల్ఫీ తీసుకోవాలి. అది ఈరోజు స్టంట్ పేరు పులిహారం. వీళ్ళు కనుక లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకేదైనా చేస్తే పులికి ఆహారం అయిపోతారు. సో చూద్దాం ఏం జరుగుతుందో గర్ల్స్. మనం థైలాండ్ లో ఉన్నాం. సూపర్ 2 షూటింగ్ వచ్చాం. మీరు ఇల్లు వదిలి వచ్చి చాలా రోజులు అయింది. మీకు దెబ్బలు తగిలిని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు పూజతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మన కోసం మనం థైలాండ్ లో వినాయకుడు కూడా వచ్చాడు. దయచేసి దండం పెట్టుకోండి. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఏంట్రా దేవుడు అంటే పెద్ద నమ్మకం లేదు అని ఎప్పుడు నేను చెప్తుంటాను. ఈ రోజు పూజతో ఎందుకు స్టార్ట్ చేశానని మీకు డౌట్ వచ్చిందా? వచ్చే ఉంటుంది డెఫినెట్లీ. నవదీప్ ఏంటి పూజ ఏంటి నాన్ సింక్ లో ఉందని. సో ఎందుకంటే ఈ రోజు మనం చేయబోయే స్టంట్ ఒక పులితో. సో పులి అనేది బేసికల్ గా వైల్డ్ యానిమల్. డొమెస్టికేటెడ్ టైగర్ అని అనుకుంటాం కదా, అందులో 2 రకాలు ఉంటాయి. ఒక రకం ఏంటంటే జూలోనో లేదంటే ఇలాంటి రెస్క్యూ సెంటర్ లో పుట్టి పెరిగిన టైగర్స్. పుట్టిన దగ్గర నుంచి మనిషి చేతిలో పెరుగుతాయి. సో మనిషి పాలు పెడతాడు, మనిషి దానికి మీట్ పెడతాడు. సో మనిషి దాన్ని చూసుకుంటాడు కాబట్టి అది పుట్టిన దగ్గర నుంచి ఒక డొమెస్టికేటెడ్ టైగర్ లాగా ఉంటుంది. సో దానికి ఏంటంటే ఒక మనిషిని తినచ్చని, మనిషి దానికి ఆహారం అని తెలియదు. సో 2వ రకం టైగర్ ఉంటుంది. అదేంటంటే అడవిలోనో పుట్టి అడవిలోనే పెరిగి అడవిలో వేటాడుతూ కనిపించిన ప్రతి ప్రాణి, పులి కాకుండా వేరే ప్రాణులన్నీ దానికి ఆహారం అని ఫీల్ అయ్యే పులి. సో అలాంటి పుల్లు ఏమవుతాయంటే ఫారెస్ట్ లో ఎప్పుడన్నా దెబ్బ తగిలినా లేదంటే అవి మనుషులు ఉండే చోటకు వచ్చినా, సో యానిమల్ కన్జర్వేషనిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకొచ్చి రెస్క్యూ సెంటర్లో పెట్టి దానికి మెడిసిన్ అది ఇచ్చి దాన్ని స్లోగా మనిషికి అలవాటు చేసి మనుషులు దాని దగ్గరికి వెళ్ళేదాకా చేయగలుగుతారు. కానీ మర్చిపోకూడని విషయం ఏంటంటే అవి బేసికల్గా వైల్డ్. సో బేసికల్గా ఈరోజు మనం పులితో స్టంట్ చేద్దాం అనుకున్నప్పుడు రెండు ఆప్షన్స్ ఇచ్చాం. ఒకటేమో జూలోనే అంటే మన ఈ రెస్క్యూ సెంటర్లో పుట్టి పెరిగిన పులితో చేద్దాం అన్నారు. రెండోది ఇంకొక వైల్డ్ది ఉంది, దాంతో చేద్దాం అన్నారు. సో ఇది సూపర్ కాకపోతే మామూలుగా వేరే షో అయితే డెఫినెట్గా డొమెస్టిక్ టైగర్తో చేసేవాళ్ళు. కానీ ఇక్కడ నేనున్నాను కాబట్టి వైల్డ్ టైగర్తో చేద్దాం. సో అందుకే ఈరోజు ఎపిసోడ్ పూజతో స్టార్ట్ చేశాను. నేను జోక్ చేయట్లా. స్టంట్ ఏంటంటే స్టంట్ పేరు పులికి ఆహారం, ఆహారం మీరు. ఎప్పుడు మీరు తప్పు చేసినా లేదంటే పులి ఇరిటేట్ అయితే మీరు సేఫ్టీ గేర్ వేసుకున్నాక లోపల ఒక టైగర్ హ్యాండ్లర్ ఉంటాడు. మిమ్మల్ని నేను బోన్లోకి పంపిస్తాను. నేను ఒక హారం ఇస్తాను. మీరు ఆ పులి దగ్గరికి వెళ్ళి హారం దాని మెడలో వేసి దాన్ని సరదాగా ఇలా దువ్వి థ్యాంక్ యూ చెప్పి దాంతో ఒక సెల్ఫీ దిగి బయటికి రావాలి. ఇది ఈరోజు టాస్క్. అది ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. దాని పేరు షేర్ ఖాన్. దాని లెంత్ ఒక 6 feet ఉంటుంది, హైట్ ఒక 1.5 feet ఉంటుంది. దాని వెయిట్ 200 kgs. సో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరందరూ రోజు స్టంట్ జరుగుతుంటే ఒక అమ్మాయిలు చూస్తుంటే, మీరు ఒక అమ్మాయిలు చేస్తుంటే మీరు చూస్తారు కదా, ఈరోజు ఆ సౌకర్యం మీకు లేదు.
ఒక్కొక్కరిని సపరేట్ గా తీసుకెళ్తాను, సపరేట్ గా స్టంట్ చేస్తారు. అక్కడ ఏం జరిగిందో ఆ అమ్మాయికి నాకు పులికి తప్ప మీకు తెలియడానికి వీల్లేదు. మీరు ఇక్కడ టెన్షన్ తో వెయిట్ చేస్తుంటారు. ఆ స్టంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని ఇక్కడ నేను సపరేట్ గా తీసుకెళ్తాను. సో 1 by 1 స్టంట్ అయిన తర్వాతే మీరు ఒకరినొకరు చూసుకోగలుగుతారు. స్టంట్ ఎలా జరుగుతుందో ఎలా చేసిందో మీరు ఎవ్వరూ చూడలేరు. ఎవరైనా ఇంతకుముందు పులి దగ్గరికి వెళ్ళారా? పులిని చూసారా? చూసాము, బట్ దగ్గరికి వెళ్ళలేదు. వైల్డ్ యానిమల్ ని ఓ మనిషితో షూటింగ్ చేసినప్పుడు దాని హ్యాండ్లర్ ఇక్కడే ఉంటాడు, జంతువు ఇక్కడే ఉంటుంది, నీలాంటి ఒక ఆహారం కూడా పక్కనే ఉంటుంది. అంతా బాగానే ఉంటే సడన్ గా పులి అంటే జంతువులు వైల్డ్ యానిమల్స్ ఎందుకు ఇరిటేట్ అవుతాయో ఎప్పుడు ఇరిటేట్ అవుతాయో ఎవరికి తెలియదు. సో ఈ స్టంట్ చాలా జాగ్రత్త చేయాలి. అందుకే పూజ కూడా చేయించాను. ఎందుకంటే నేను కాపాడలేను, టేమర్ పక్కనే ఉన్న వాడు కాపాడలేడు, ఎవ్వరు కాపాడలేడు. ఇంకోసారి వినాయకుడు దండం పెట్టుకోండి. సో టైగర్ హ్యాండ్లర్ ని పిలుస్తాను అండ్ మా స్టంట్ డైరెక్టర్ కూడా పిలుస్తాను. వాళ్ళిద్దరు మీకు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. సో తిని పేరు కాప్, తిను టైగర్ హ్యాండ్లర్ అండ్ దిస్ ఇస్ కే మన స్టంట్ డైరెక్టర్. సో బేసికల్గా ఏంటంటే పులులు 20 గంటలు పడుకుంటాయి 24 గంటల్లో. సో దానికి ఏ పులికైనా ఆహారం పెడితే ఇమీడియట్ పడుకుంటాం, దాన్ని ఎవరు లేపలేరు. లేపితే ఏం జరిగిద్దో మనకు తెలుసు. సో బేసికల్గా ఈ షూటింగ్ కోసం మన Super 2 కోసం మేము చేసిన ఇంత ఎలాబరేట్ సెటప్ లో పాపం ఆ పులికి మామూలుగా పెట్టాల్సిన టైంలో అన్నం పెట్టలేదు. ఎందుకంటే పెడితే అది పడుకుంటుంది, మనం షూట్ చేయలేం. సో అన్నం పెట్టకుండా ఉంది, కొంచెం ఆకలితో ఉంది, అది చూసుకోండి. No food for them for 2 days. Yeah, no food for them. 2 days. When you walk into the tiger, be quiet. Yeah, do not run. సో బేసికల్ గా మీరు లోపలికి వెళ్ళినప్పుడు భయం వేస్తుంది, తప్పు లేదు. కానీ మీరు అరిసి హడావిడి చేస్తే అది ఇరిటేట్. In emergency case, stay still. Do not run. Do not సో scream. ఒకవేళ అది ఇరిటేట్ అయ్యి ఏదైనా చేస్తే మీరు పరిగెత్తి బయటికి రావడం లాంటివి చేయకండి. ఎందుకంటే అది ఒక అడుగు వేస్తే, మీరు 10 అడుగులు వేస్తే అది ఒక హాఫ్ అడుగు వేస్తే మిమ్మల్ని క్యాచ్ చేస్తుంది అది. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బో మీకు ఇచ్చిన రిబ్బన్ లో ఒక బో ఉంటుంది, ఆ బో పైకి రావాలి. సో కెమెరా కనపడాలి అది. అండ్ దాన్ని థ్యాంక్ యూ, దాన్ని రెస్పెక్ట్ చేస్తున్నట్టుగా దాన్ని ముట్టుకొని దాన్ని అలా సవర్ తీయాలి అట్లీస్ట్ వన్స్. అండ్ సెల్ఫీ కావాలి. Is it a timed stunt? Time ఉందా? ఈ స్టంట్ కి టైం పెట్టలేము, ఎందుకంటే పులి మూడ్ ఏంటో మనం తెలియదు. మన టైంలో అది పనిచేయదు, దాని టైం మనం పనిచేయాలి కాబట్టి టైం స్టంట్ లేదు. కానీ మీరు చేయాల్సిన దాంట్లో ఎవరైతే ఫాస్ట్ గా చేస్తారో, ఎవరైతే బెస్ట్ తొందరగా చేస్తారో అందులో నుంచి పర్ఫార్మెన్స్ వేసుకుంటూ వస్తారు. అండ్ ఆర్డర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఎప్పుడు లాగానే కింద నుంచి పైకి వెళ్దాం. సో లాస్ట్ ఎపిసోడ్ లో పర్ఫార్మ్ చేయలేదు కాబట్టి హిమజ. సో హిమజ, అవి రెడీ? ఎప్పుడన్నా పులులతో ఆడుకోవడం నీకు అసలు పెట్స్ ఉన్నాయా? జూలో కూడా పులి చూడలేదు. అద్భుతం, నాకు ఇలాంటి క్యాండిడేటే కావాలి. మన పులి హారంలో ఈ రోజు ఫస్ట్ వెళ్తుంది వర్స్ట్ పర్ఫార్మర్ అంటే లాస్ట్ స్టంట్ ప్రకారం హిమజ. సో హిమజ ఎప్పుడు పులిని జూలో కూడా చూడలేదంట. సో ఈ స్టంట్ ఎలా అవుతుంది అనేది నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో హిమజ, ఆల్ ది బెస్ట్. హిమజ మొహంలో నెత్తురు లేదు, మొహం తెల్లబడిపోయింది. ఏంటో అడుగు, ఏమైందమ్మా? చూడను కూడా చూడలేదా పులిని? సరే, నువ్వు చాలా చాలా లక్కీ. మరి పులిని మామూలుగా జూలో చూస్తుంటావు, కానీ నువ్వు డైరెక్ట్ గా దానికి ఒక హారం వేసి దాన్ని దువ్వి దాంతో సెల్ఫీ, డైరెక్ట్ గా పులితో సెల్ఫీ దిగబోతున్నావు. సో ఆల్ ది బెస్ట్. సో రూల్స్ అన్ని గుర్తున్నాయి కదా, జాగ్రత్త, అరవద్దు, కంగారు పడద్దు. ఓకే, రెడీ? ఏమైనా చేయి, అరవద్దు, కంగారు. కాంబోడియా నుంచి రెస్క్యూ చేసి వచ్చిన పులి ఆల్మోస్ట్ 200 కేజీల పైనే ఉంది. ముందుకెళ్ళు హిమజ, పులి నీ దగ్గరికి రాదు.
వెళ్ళాలి హిమజ. పులి నీ దగ్గరికి వస్తే వేరేలా ఉంటుంది, నువ్వు పులి దగ్గరికి వెళ్తే బెటర్గా ఉంటుంది. ఏంటి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నావా? లేదు కదా, ఫినిష్ చేసేరా స్టంట్. Yes, come on, Himaja. Wow. Good job, Himaja. Nice. Step 2 completed. మజా రిస్క్ చేయకు, సెల్ఫీ వస్తే. బయటకొచ్చు. ఓకే, కమ్. డోంట్ రన్, పరిగెత్తద్దు, స్లో. సో వెళ్ళే ముందు భయపడ్డావు, ఏడ్చావు ట్రిగ్గింగ్ అప్పుడు. సో కానీ నిజంగా లక్కీ నువ్వు, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా జనాలు జూలో అక్కడెక్కడ చూస్తుంటారు, కానీ నువ్వు డైరెక్ట్గా పులి బోన్లోకి వెళ్ళి పులికి రిబ్బన్ వేసి టాస్క్ మొత్తం అయితే బాగా కంప్లీట్ చేసావు. గుడ్ జాబ్. ఇప్పుడు నిన్ను వేరే దగ్గరికి పంపిస్తాను, వేరే అమ్మాయిల దగ్గర కలవనివ్వు, నువ్వు చెప్పద్దు ఏం జరుగుతుందో ఆబ్వియస్లీ. ఓకే. సో గర్ల్స్, ఫస్ట్ వెళ్ళిన మన హిమజ స్టంట్ ఏమైందంటే నేను చెప్పను. సెకండ్ కంటెస్టెంట్ ఈరోజు పూనం కౌర్. సో మామూలుగా అయితే అన్ని స్టంట్కి స్ట్రాటజీ ఏంటని అడుగుతాను. సో స్ట్రాటజీ ఏమైనా అడుగుతాను, ఏమైనా ఉందా స్ట్రాటజీ అసలు? The tiger's mood has to be good. అవును, అది దాని స్ట్రాటజీ. నీ స్ట్రాటజీ నేను యూజ్ చేసుకుంటే అది it will not be used. సో రియాలిటీలో ఉన్నావు కదా. అది భయమే కదా, అది మాటలు రావట్లేదా? ధైర్యం తెచ్చుకొని వెళ్ళు. తెలుసు కదా 3 స్టెప్స్. బో పైన ఉండాలి, దానికి థ్యాంక్స్ చెప్పాలి, సెల్ఫీ దిగాలి. ఇప్పుడు దాకా పాములే చూసింది, ఇప్పుడు పులిని చూపిస్తుంది. కమాన్, షేర్ ఖాన్ ఇస్ రెడీ ఫర్ యూ. జై మాతా. ఇక్కడే పడిపోయేటట్టున్నాను. పూనం అంటే నచ్చినట్లేదు, అటు తిరిగిపోయింది పులి. యా ఓకే. పులి మన పొజిషన్లోకి రాదు కదా, మనమే పులి పొజిషన్లోకి వెళ్ళాలి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని గుర్తున్నాయి కదా పూనం? మనం ఎక్కువసేపు దాని ముందు నుంచో ఏం చేయకుండా ఉంటే అదే వీళ్ళు పులిని పిల్లి అనుకుంటారేమో, వెళ్ళి ఇలా అంటమే దానికి ఇరిటేషన్. వీళ్ళు దాన్ని పిల్లిని సవర్ తీసినట్టు ఇలా అంటే అదేమన్నా తిరిగితే, అదేమన్నా చేస్తే. Come on. ఆల్మోస్ట్ రిబ్బన్ పెట్టేసింది, పెట్టాక మళ్ళీ ఏదో డౌట్ వచ్చినట్టుంది. కమాన్ పూనం. ట్రై నౌ పూనం. ఓకే.
పూనం కంఫర్ట్ గుడ్ పొజిషన్ ఇప్పుడు తొందరగా పెట్టి ఫినిష్ ద టాస్క్ బో పెట్టాలి పూనం బో పెట్టాలి దానికి నీడ్ టు ఫిక్స్ ఇట్ ఫోన్లో ఉన్న పులికి బో వేస్తే కోపం రాకేమొస్తుంది డూ ఇట్ క్విక్లీ బో పెట్టు ఫస్ట్ అది వెల్క్రో ఫిక్స్ చేయాలి ఫిక్స్ ఇట్ మెడకు పెట్టు స్లైట్లీ డౌన్ అండ్ దెన్ ఫిక్స్ ఇట్ ఇంత మునుపు నీ ముందు ఇద్దరు పెట్టారుగా ఓకే స్టెప్ 2 స్టెప్ 3 సెల్ఫీ అది స్టిక్ చూసి దాన్ని కొట్టే స్టిక్ అని కూడా అనుకోవచ్చు ఎక్కువ టైం స్పెండ్ చేయకు తొందరగా సెల్ఫీ తీసుకోండి రా కమ్ డోంట్ రన్ స్లోలీ ఇట్స్ లుకింగ్ ఎట్ యూ ఓన్ ఓకే టాస్క్ అయితే ఫినిష్ చేసావు స్టెప్ 1 2 3 కన్ఫ్యూజ్ అయ్యావంటే ఫస్ట్ 1 2 3 ఏదో చేసావు మొత్తానికి అది యాంగ్రీ ఉండే సో ఇట్ వాస్ మేకింగ్ సౌండ్స్ సో ఐ వాస్ జస్ట్ పుట్టింగ్ ఇట్ సూతింగ్ ఇట్ డౌన్ సో పులి కోపంగా ఉన్నప్పుడు దాని వెనక ఇలా అంటే కోపం తగ్గుతుందనే నీ ఫీలింగ్ అది గుర్ర అంటే అది చెప్పి వెళ్ళాను కదా ఇట్ షుడ్ నాట్ మేక్ సౌండ్ అని ఫస్ట్ అదే చేసి సో పులి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది మన కష్టం ఎనీవే టాస్క్ అయితే ఫినిష్ చేసావు గో ప్లీజ్ అండ్ రింగ్ సో థర్డ్ కావ్య కుమార్ రెడీ ఏమన్నా స్ట్రాటజీ వాడబోతున్నావా స్నేక్స్ వేరే పిగ్స్ వేరే ఇప్పుడు టైగర్ వేరే షివర్ అవుతున్నా వెరీ గుడ్ నాకు అదే కావాలి కావ్య కావ్య నిన్ను చాలా కోపంగా చూస్తున్నట్టుంది పులి స్టెప్ ఫస్ట్ రిబ్బన్ పెట్టు స్టెప్ 2 ఫస్ట్ చేసేసింది కావ్య గుడ్ జాబ్ స్టెప్ 3 ఈ స్మెల్ నచ్చినట్టుంది కావ్య దానికి డోంట్ రన్ సో ఎలా అనిపించింది మా పులిరాజాని పట్టుకోండి నీకు I'm shivering. సో గర్ల్స్ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది ఏంటంటే పోలీస్ లైట్ గా ఇరిటేట్ అవడం మొదలెట్టింది సో మీ
పరిస్థితి ఏంటనేది షేర్ ఖాన్కి తెలుసు. సో నెక్స్ట్ అమూల్య వెళ్తుంది. అమూల్య, ఆల్ ది బెస్ట్. సో నీకు సెల్ఫీస్ అంటే బాగా క్రేజ్ అంటగా, చాలా బాగా ఇష్టం అంటగా. పులితో సెల్ఫీ దిగా ఎప్పుడన్నా మరి? లేదు, అసలు ట్రై చేయలేదు కూడా ఇప్పుడు. ఏం భయం ఏమి వేయట్లేదు అయితే? రెగ్యులరే కదా నీకు? బయట అనిపిస్తుంది బట్ లోపల అయితే ఉంది కొంచెం. సరే, ఆ బోను బయట లోపల ఎలా మారుతుందో చూద్దాం. భయం అయితే ఉంటుంది డెఫినెట్ గా, పులి కాబట్టి. పులికి పెట్టాలి అమూల్య. మా పులి కొంచెం ఎండ నచ్చదు మా పులికి, నాలాగే. సో కొంచెం ఇంపేషెంట్ గా అటు ఇటు తిరుగుతుంది. ఇంత మునుపు ఒక దగ్గర ఉంది, ఇప్పుడు అటు ఇటు తిరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. అది అటు ఇటు తిరుగుతుంది మరి, పులి కదా, బొమ్మ కాదు కదా. ఎలా పెట్టాలి? మెడకి పెట్టాలి. దగ్గరికి వెళ్తే అవుతుందేమో, చూడు, ట్రై చేయి. పులితో చెడుగు. టాస్క్ ఫినిష్ చేస్తే పులిహారం, చేయకపోతే దగ్గరికి వెళ్ళి నీ గోత్రం నక్షత్రం చెప్పు, నచ్చితే ఆగుతుందేమో చూద్దాం. జంతువులు మన భయాన్ని కూడా పసిగట్టగలుగుతాం అంటూ ఉంటారు. నాకు ఇది చూస్తుంటే నిజంగా అనిపిస్తుంది. స్ట్రాటజీ వాడుతున్నావా? నువ్వు ఎక్కువ జంకేమంటే జింక్ అనుకోగలదు, జాగ్రత్త. డోంట్ గెట్ టూ ఎక్సైటెడ్. అదేదో నిన్ను ఫ్రెండ్షిప్ ఒప్పుకున్నట్టు ఫీల్ అవ్వకు. దానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు నీ సెల్ఫీలో. డోంట్ టీజ్ ద టైగర్, ఇట్స్ ఎ టైగర్. ఓకే, స్లో 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 స్లో. చూసా అది అక్కడి నుంచి కూడా ఇక్కడికి ఎలా చూస్తుందో. బో ఏంటి, యాశాలు ఏంటి అది అనుకుంటుంది. ఓరి దీని యాశాలు అని అక్కడి నుంచి. సో టాస్క్ అయితే కంప్లీట్ చేసావు. సో గర్ల్స్, లోపల చాలా టెన్షన్ గా జరుగుతుంది. కేజీలో పులి బోన్లో పాపలు. బాగుంది. సో నెక్స్ట్ ఆర్డర్ లో పూజ. సో ఆర్ యు రెడీ? నువ్వు అసలే యానిమల్ లవర్ కదా, సో హ్యాండిల్ చేస్తావు పులిని కేర్ఫుల్ గా. సో నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే, లాస్ట్ టైం స్నేక్స్ అంటే భయం లేకుండా బాగానే వచ్చిన స్నేక్ నల్ల ఇలా తీసి ఫాస్ట్ గా చేసావు. సో అలా ఫాస్ట్ మూవ్మెంట్స్ ఇవ్వద్దు. దిస్ ఇస్ నాట్ ఎ స్నేక్ ఆర్ ఎ కిటీ క్యాట్. ఆల్ ది బెస్ట్. కాన్ఫిడెంట్ గా పులి దాకా వెళ్తున్నారు, కానీ అదొక లుక్ ఇలా ఇచ్చిన తర్వాత కొంచెం జంకుతున్నారు.
షేర్ ఖాన్. ఎక్కువ కంఫర్టబుల్గా అవ్వద్దని చెప్తున్నా వింటలేదు వీళ్ళు. అది ఏలో స్లో స్లో స్లో. నువ్వు ఫాస్ట్గా చేసావు కదా, అది భయంతో చేసావా భయం లేకుండా చేసావా? భయపడుతూ కానీ నువ్వు ఫాస్ట్గా చేసావు కదా. కొన్ని తప్పులైతే చేసావు, స్టంట్ చేసి వచ్చావు, కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి ఏంటనేది తర్వాత చెప్తా. స్పీడ్ అనేది ఎప్పుడు మనకి అడ్వాంటేజ్ అవ్వదు. సమ్ టైమ్స్ స్పీడ్ మైట్ బి డిసడ్వాంటేజ్. ఐ టెల్ యూ వై లేటర్. ఓకే, సో నెక్స్ట్ ఖాన్ ద టైగర్. Are you ready? I'm nervous, scared. Nervous and scared? The tiger is also nervous and scared because చెప్పా ముమైద్ ఖాన్ వస్తుందని. చూద్దాం, భయపెట్టడానికి రెడీగా ఉంది. Come on. डर है? हाँ. But you are laughing, no? Because I am nervous. Covering, huh? Covering. So నవ్వుతున్నట్టున్నా సరే భయాన్ని ఎదుర్కోవడానికి కొన్నిసార్లు మనం నాకేం భయం లేదని నవ్వుతుంటాం కదా, అలా చేస్తుంది అనుకుంటా. సో కంగారు పడద్దు, స్లోగా ఇల్లు, బట్ టైమ్ స్టంట్. సో డూ ఇట్ క్విక్లీ, బట్ డోంట్ నాట్ లైక్ బాడీ మూవ్మెంట్స్ క్విక్లీ. ఓకే, రెడీ? ఊపిరి తీసుకుంటూ కూడా చిల్ అవుతూ ఊగుతుంది పులి. ఎంత మెజెస్టిక్ యానిమల్ అండి. దాని మొహాన్ని దగ్గర నుంచి చూస్తే ఎంత అందంగా ఉందంటే. మన రాయల్ బెంగాల్ టైగర్స్ అయితే పెద్ద సైజులో, దాని మొహంలో దాని అందం అసలు. ఐ లవ్ టైగర్స్. ఇంచుగా మెల్లగా అలవాటు చేస్తూ తన స్మెల్ని వెళ్తున్నట్టుంది, తన స్టింక్ని. దాని కాలు వేలు తోక లాంటివి తొక్కితే దాని దగ్గరుండి వెనక్కి తిరగదు. డోంట్ టర్న్ బ్యాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. దాన్ని చూడు, నన్ను కాదు. Step 1. Step 2. చాలా దగ్గరికి వెళ్ళి వెనక్కొచ్చి. Oh, dude, you don't know. టెన్షన్ పడ్డావా? Oh, too much. I was shivering. See, I am shivering. Oh God. తనకి టాస్క్ అయితే అటు ఇటుగా ఫినిష్ చేసావు. గో గెట్ రన్ రిట్.
సో ఇంకా లాస్ట్ ఎపిసోడ్ లో డేంజర్ జోన్ లో ఉన్న మదాలసా ఇప్పుడు అటెంప్ట్ చేయడానికి వెళ్తుంది. ఆ మదాలసా కొన్ని డౌట్లు ఉంటాయి. ఇప్పుడు యూ హ్యావ్ డౌట్స్ నో? న్యాచురల్లీ డౌట్స్ ఉంటాయి. నువ్వు రిగ్ చేసుకో, అక్కడికి వెళ్ళాక నీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తా. రెడీ? ఆల్ ది బెస్ట్. They will be inside with me. Yes. If the tiger is eating you, then they'll come out. Ready? I love you, mom, dad. Huh? మదాల్సా ఆఖరి మాటగా తన పేరెంట్స్ అంటే ఎంత ప్రేమ It was the చెప్తుంది. last day of my life. Remember that I loved you. Okay. And I still do. And I always will. Any more family, boyfriends, ex-boyfriends, future boyfriends? I don't care about them. Okay? No. Okay. Ready? The time starts. ఆహారం కోసం వెయిట్ చేస్తున్న పులి బోన్లోకి మదాల్సా శర్మను పంపాను. తిని కన్ఫ్యూజ్ అయిద్దో, పులి కన్ఫ్యూజన్లో తినేస్తుందో చూద్దాం. అటు తిరుగు. డోంట్ షో యువర్ బ్యాక్. अब मिला मटेरियल. నాకే టెన్షన్ ఉంది ఇక్కడ నుంచి చూస్తే. నాకేం ఉందిలేండి, నాకు టెన్షన్ గా. Even when it's sitting, you can do it. Go, come on. నిజంగా రసవత్తరంగా సాగుతుంది ఇది. ఇప్పుడు దాకా కొంచెం పర్లేదు, ప్లెజెంట్ గా ఉందనుకున్న టైగర్ డైరెక్ట్ గా రోరింగ్ లో ఉంది. Come on, Madalasa. Do it. Do it. See? టైగర్ని ఎప్పుడు హ్యాండిల్ చేసేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారో చూస్తేనే మీకు అర్థమవుతుంది వైల్డ్ టైగర్ అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో. సో మదాల్సా ఆల్మోస్ట్ మదాల్సా ఎక్కువ టైం స్పెండ్ చేయకు. కమ్ బ్యాక్ స్లోలీ. సెల్ఫీ తీసుకుందో లేదో నాకు డౌట్, చూద్దాం చేసిందో లేదో. నిజంగా పులి ముందు మనిషిని పెడితే ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే అది అలా గాండ్రించింది పులి. ఇంకా పులి బోన్లోంచి బయటికి రాలేదు. నువ్వు యూఆర్ నాట్ అవుట్ యెట్. డోంట్ రిలాక్స్ సో మచ్. వాట్ టాస్క్ కంప్లీట్ చేసావా పక్కా? షూర్. ठीक है, बिल्कुल. Congratulations. Thank you for giving me an opportunity to do this. So you're not scared of the tiger anymore? You are scared, no? अरे when I was going to him, he was तो कोई भी डरेगा यार. हाँ डरेगा. मैं भी डर रहा था बाहर से. Anyway टास्क तो फिनिश किया. Congratulations. సో గర్ల్స్ లాస్ట్ ఎపిసోడ్ లో డేంజర్ జోన్ లో ఉన్న 7 ట్రై చేశారు. సో మీరు చెయ్యాలా వద్దా అనేది మీకు తెలియదు కదా ఇంకా. ఈ ఎపిసోడ్ కి
సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళు చెయ్యి అవసరం లేదు. సో మన 7 అమ్మాయిలు ఆల్రెడీ చేసిన వాళ్ళు వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ గర్ల్స్. వెల్కమ్ టైగర్స్. సో 7 అటెంప్ట్ చేశారు. అటు ఇటుగా కొంత పులిహోర చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ చేశారు మొత్తానికి. అటు ఇటుగా ఫోటో అయితే దిగారు. సో ఎవరికన్నా ఇది లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అయిందా? मुझे लगता था कि हाँ यार कर लेंगे but then एक डर था, so I got over it. కంగ్రాచులేషన్. సో మీరందరూ మొత్తానికి లోపలికి వెళ్ళారు. నాకెందుకు హ్యాపీగా ఉందంటే నాకు చిన్న డౌట్ ఉండింది, వెళ్ళం భయపడతారు, నేను అటెంప్ట్ చేయను అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటారేమో అనుకున్నాను. బట్ నా ట్రైనింగ్ బాగా పనికొచ్చింది. నోబడీ బ్యాక్డ్ అవుట్ టుడే. గుడ్ జాబ్. సో గుడ్ న్యూస్ ఏంటంటే మొత్తం అందరూ స్టంట్ చేశారు. కానీ ఈరోజు బ్యాడ్ న్యూస్ ఉంది. ఎలిమినేషన్ ఉంది. మీ స్టంట్ చేసిన 7 ఒకళ్ళు ఇంటికి వెళ్తున్నారు ఈరోజు. టికెట్ కూడా రెడీగా ఉంది. సో సేఫ్ జోన్ లో 3 ఉన్నారు, రెడ్ జోన్ లో 4 ఉన్నారు. సో సేఫ్ జోన్ లో ఉన్న 3 ఎవరంటే కావ్య, అమూల్య అండ్ సర్ప్రైజింగ్లీ మద్దాల. సో మిగతా 4 డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ టాస్క్ ను మేము మెజర్ చేసింది 2 ఐటమ్స్ లో. ఒకటి నేను చెప్పిన 1 2 3 పాయింట్స్. 1 2 3 పాయింట్స్ ఏంటి? రిపీట్ ద 1 2 3 పాయింట్స్ ఐ టోల్డ్ యు. Put the bow and pet the cat and take a selfie. ముమైత్ నువ్వు రెడ్ జోన్ లో ఎందుకున్నాను చెప్పు. I put the bow. I took the selfie. దట్ ఈస్ స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 2 ఏది? No, I was really genuinely very scared because जैसे तुम अंदर जाते हो वो smell, even though it's that far, maybe you say 5 feet also, when you smell you forget everything. సో రెడ్ జోన్ లో ఉన్న 4లో డిఫరెన్స్ ఏంటంటే టైమింగ్. సో మీరు లెస్ దెన్ 2.5 minutes లో పూజ అండ్ ముమైత్ చేశారు. లాస్ట్ లో పూనం ఉంది అండ్ దాని ముందు హిమజ ఉంది. సో మీ ఇద్దరిలో ఒకళ్ళు ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. తేజు నువ్వు చెప్పు, ఎవరు వెళ్ళాలి ఎలిమినేషన్? పూనం. వై? బోత్ లాస్ట్ ఎపిసోడ్ ఆల్సో తను పర్ఫామ్ చేయలేదు, స్లో పర్ఫార్మెన్స్ అయి ఉండొచ్చు. సో ముమైత్ నువ్వు లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చావు కదా, యూ సీన్ పర్ఫార్మెన్సెస్ ఇన్ లైక్ 2 stunts. సో ఆల్మోస్ట్ ప్లస్ మైనస్ సేమ్ సిమిలర్ గానే ఉన్నారు. సో నువ్వు ఎలిమినేట్ చేయాలంటే ఇద్దరులో ఎవరిని చేస్తావు? I would go with Hima. వై? ఇద్దరు ఫ్రెండ్స్ అనే? Oh, yeah, we are friends, but that doesn't mean. లాస్ట్ ఇద్దరే ఉన్నారు. But that doesn't mean that I'm supporting her. But she has done her job. I have been, from whatever I'm hearing, I guess they both are equal. Hearing from who? Everybody. Stop being diplomatic, everyone. If you have a good reason, say it. No, you didn't. No. Stop being diplomatic. If you no. Don't talk. Don't. You came last episode. Don't talk. If you Why would I talk? You weren't even here. No, he's asked me, not you. If you have a problem with someone, stop being diplomatic and give the right answer. There is no problem. Like, you know, but then don't give diplomatic answer. It is very simple. If you want to speak, speak on the face. If you don't want to, then leave it. She really didn't do it yesterday. She did it. But for me, what matters what I saw yesterday. Yes. అందుకే నిన్న అడిగాను. So that's it. So why? Why are you so much interested that I did not watch? Don't go there. And don't even try to go there. I'm seriously telling you. ఓకే సో పూనం, ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గెట్ అగ్రెసివ్ ఫ్రమ్ నౌ ఆన్. ఎందుకంటే నువ్వు ఉంటున్నావు, హిమజ ఇస్ బీయింగ్ ఎలిమినేటెడ్. నీ యాటిట్యూడ్ చాలా బాగుంది అండ్ నువ్వు ఆ స్టంట్కి ఏది కావాలో అది క్లియర్ గా చేసావు. బట్ అన్ఫార్చునేట్లీ నీ కాలు దెబ్బ తగిలి నువ్వు అటెంప్ట్ చేయకపోవడం. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంది, తెలుసుకుంది ఏంటంటే నాలో కూడా ఇంత ధైర్యం ఉందా? అది కాదు, లేదు. ఎవ్రీవన్ ఈస్ ఫేర్, ఎవ్రీవన్ ఈస్ గుడ్ టు మీ. ఎనీవేస్, థ్యాంక్ యూ. I had a great time with you guys. Be like this forever. సో ఎనీవే
ఇప్పుడు నుంచి ఇంకా కాంపిటీషన్ టఫ్ అయింది, మనుషులు తక్కువ అయ్యారు, రేంజ్ పెరగబోతుంది. అండ్ క్లియర్గా గ్రూపిజం స్టార్ట్ అయింది. అంటే ఎవరు ఎందువల్ల మరి గ్రూపులు స్టార్ట్ అవుతున్నాయో మొత్తాన్ని కొట్టుకోవడం అయితే స్టార్ట్ అయింది. సో లాస్ట్లో ఉన్న రెడ్ జోన్లో, డేంజర్ జోన్లో ఉంది ముగ్గురు ఎవరంటే పూజ అండ్ పూనమ్ అండ్ ముమైత్. సో ఇంకా అగ్రెసివ్ అవ్వండి, ఇంకా కాంపిటేటివ్ అవ్వండి, ఇంకా జాగ్రత్తగా చేయండి, భయాలు కాదు, కాన్ఫిడెంట్గా ముందుకు రండి. సో మీ 10 మందిలో నాకు ఒక్కళ్ళే కావాల్సింది సూపర్ 2కి. సో ఆడియన్స్ గెట్ రెడీ టు సే సూపర్ 2. ఇక్కడ నుంచి చూడడం తప్ప మేమేమి చేయలేము.